రుబ్బురోల్లా ఉండవు, నిన్నెందు వాడేది? రుబ్బురోలు కూడా పచ్చడి నూరుకోవడానికి పనికొస్తుందమ్మా. నేను మీ పగ తీరడానికి పనికొస్తాను. ఆదిశంకర్ రెడ్డి సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు. ఆదిశంకర్ రెడ్డి గురించి నీకేం తెలుసు? ఆదిశంకర్ రెడ్డి గురించి మీ నాన్న చెప్పినవన్నీ పచ్చి నిజాలమ్మా. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. తన భార్యని ఇక్కడి నుంచి విడిపించుకుపోవడానికి నీ చూపు రాకేష్ మీద పడేలా చేసి డ్రామాలు ఆడుతున్నాడు. విన్నావు కదమ్మే, నేను చెప్పినాను కదా అవన్నీ నిజాలేనని. ఇదిగో ఏమండే, నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ఇదిగో అమ్మా విను. ఆ రాకేష్ గాడు నిన్న మొన్నటి వరకు పచ్చి నెత్తురు తాగే పరమ దుర్మార్గుడు. ఆ రాక్షసుడి చేతికి శంకర్ రెడ్డి రోజా పువ్వు ఇచ్చి మీతో లవ్ ట్రాక్ సెట్ చేశాడు. శంకర్ రెడ్డి గారు అంతటితో ఆగలేదమ్మే. రెడ్డి గారు, నేను చెప్తున్నాను కదా, మీరు కాస్త ఆగండి. ఆ, ఉమ్, ఉమ్. అమ్మా, శంకర్ రెడ్డి అంతటితో ఆగలేదు. మీ అత్త నీలాంబరికి ఆ జెండేగాడికి లవ్ సెట్ చేసింది కూడా అతనే. మొత్తానికి మీ పరువు తీసి సీమలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైనదమ్మి ఆ ఆదిశంకర్ రెడ్డి ఎంత పని చేయాలనుకుంటాడా. అందుకే నువ్వు ఆదిశంకర్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలా. కానీ నేను రాకేష్ కి మనసు ఇచ్చి ఉండాను కదా నాయనా. బొంగులో మనసు. మొన్నటిదాకా ఏమో ఆదిశంకర్ రెడ్డిని ప్రేమించాను అన్నావు, ఇప్పుడేమో రాకేష్ అంటున్నావు, రేపు ఇంకో బోకేష్ అంటావు. ఒక్క మాట మీద ఉండవా నువ్వు? చెయ్యి, సేమ్లో చెడపుట్టావు. అబ్బా, ఈడు చెప్పుడు కాదమ్మి, నేను చెప్తా ఉన్నాను. ఆదిశంకర్ రెడ్డి నీ కాబోయే మొగుడు. ఆని మీద నీ దృష్టి పెట్టు. ఈ సీమలో మీ నాయన పరువు కాపాడు. అట్టాగే నాయనా. ఈ చారులత దేన్నైనా సహించాదుగానే మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించేదిలే. ఈ క్షణం నుంచే ఈ చారులత సూపంతా ఆదిశంకర్ రెడ్డి మీదే ఉంటుంది. సమయానికి వచ్చి మాట సాయం చేసినావప్ప. తెలిసే నాను ఎవరో రే చిన్నోడా, ఇక మనం అన్నయ్యని ఇబ్బంది పెట్టొద్దురా. ఈ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం. సరేరా. రే అటు చూడరా. మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసేసి అమ్మాయి పచ్చిగా రొమాన్స్ చేస్తున్నాడు. ఎస్, సీన్లోకి ఏ క్యారెక్టర్ అయితే రాకూడదో ఆ బ్రదర్సే ఎంటర్ అయ్యారు. ఆదిశంకర్ రెడ్డి, ఇప్పుడు నీకుంటది.
అన్నయ్య మాకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వులేమ్మా తల్లి. మమ్మల్ని ఏమో పస్తులుండమని నువ్వేమో నాటుకోడి పులుసు తింటున్నావా? ఇక్కడేం జరగలేదురా. మేము కళ్ళారు చూడకపోయి ఉంటే నువ్వు చెప్పింది నిజం నమ్మేవాళ్ళం అన్నయ్య. మీరు చూసింది నిజం కాదురా, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే నువ్వు చేస్తున్న తప్పుని ఒప్పు అంటున్నావా అన్నయ్య? ఏంట్రా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు? ఎవరన్నయ్య? ఎవరు డబుల్ మీనింగ్ పనులు చేస్తుంది? నువ్వా మేమా? పెళ్ళైన తర్వాత నువ్వు మాకేసిన శిక్షకి ఇప్పటికీ మేమెంత బాధపడుతున్నాం తెలుసా? ఆ దరిద్రాన్ని చూడలేకే తూర్పు తిరిగి నిలబడుండా. మీరు అటు తిరిగి నిలబడితే ఇటు వీళ్ళ తిరుగుళ్ళు ఆగుతాయండి. ఏం చేయమంటావు వానరో? కక్కలేక మెంగలేక అన్నట్టుండదు నా పరిస్థితి. ఇగో కొట్టి చెప్దామంటే చిన్న పిల్లకాయలు కాకపోయా, మాటలతో చెప్దామంటే ముదిరిపోయిన బెండకాయలయ్యా. పోనీ రాకేష్ తో మీ కూతురు ప్రేమ తెగ్గొట్టేసినట్టు మీ చెల్లెలి ప్రేమ కూడా తెగ్గొట్టేయమంటారా? ఇగో ఆ పని చేసి పుణ్యం కట్టుకోవనరో. అయినా నువ్వు చెప్తే వాళ్ళు వింటారంటావా? అదేం పెద్ద పని కాదండి. వాళ్ళు ఏమైనా వయసు పిల్లలా, లేకపోతే రొమాంటిక్ సినిమా హీరో హీరోయిన్లా ప్రేమ ఫీలింగ్స్ పొంగి పొరడానికి? ఇద్దరు టాబ్లెట్లు టానిక్ బ్యాచే కదా, లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. రాకేష్ గారి నుంచి చార్లత దృష్టి మళ్లించి ఆదిశంకర్ రెడ్డిపై మనసు పడేలా చేసినట్టు ఏదోటి చేసి నా చెల్లెలు మనసు కూడా ఆ జెండే గారి నుంచి పక్కకు పోయేలా చూడు.